జనార్దన కమల ఏమల అరే జనార్దన డైమండ్ డబ్బా కృష్ణాల డబ్బా ఎక్కడ పోయారు పిల్లలు పెట్రోల్ డబ్బా వచ్చే కమల 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 కమలా ఏమే వాడు మినపట్టు ఉప్పట్టు అప్పుడు పట్టు ఎక్కడ పోయినది మన వీటి వదిలించి ఎన్ని రోజులే 3 రోజులు అయిపోయింది 3 రోజులు అయిపోయింది కదా ఇంటికి ఎత్తుకోకపోతే ఏమన్నా కోసారి రొక్క ఎత్తుకోకపోతే మేమేం చేస్తుంది నన్ను వంక పెడుతుంది నా మీద బండ పెడుతుంది బండ మీద మేము అయినా కూడా ఈ కాశీపురపట్నంలో నాకు మించిన సౌకర్యం ఉన్నారేమే నేనే గొప్ప సౌకర్యం ఎనికేసిన దాంట్లో కూడా ఏళ్ళు కూడా పెట్టను నాకు మించిన వాళ్ళు 100కి 150 రూపాయలు కొట్టి అట్లా బతుకుతాను ముందు కాలమున ఎనక కాలమున కళ్ళ కౌశకు ముందు ముందు ఎనికి చేసి తెమ్మిది పొమ్మిది చేసి పొమ్మిది తెమ్మిది చేసి కళ్ళ కౌశకు ఈ కాశీపురపట్నంలో నాకే మించిన లేరు 100కి 150 రూపాయలతో వడ్డీ ఇస్తాడు కూర్చోండే వాళ్ళంతా నా ఇంట్లో పనిచేసి అయినా ఏడ్చుకొని వస్తాడు ఎవరు చూద్దాం ఏడ్చుకోండి ఆడవారా మగవారా ఆడవారా ఆడవారైతే చూడయ్యా నా దగ్గర తలుపులు ఉన్నాయి అక్కడ ఒక అంగడి కనపడుతుంది కొట్టు కనపడుతుంది ఆ కొట్లోకి పో శనగపప్పు పిస్తాపప్పు బాదం పప్పు నూనె బియ్యం అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ తిరులోకం వదిలేస్తా ఇక్కడ చచ్చిన వారు ఎవరు లేరయ్యా నువ్వు చెప్పినవాడు చచ్చిన వారని నా భార్య నమ్ముతున్నా నీ భార్య నమ్ముతున్నావా అలా అయితే మేకలమ్మని చూసినాం గొర్రెలమ్మని చూసినాం జమీన్లమ్మని చూసినాం కట్టుకున్న భార్య నమ్ముచున్నాడు అంటే ఆమె చూస్తే రామ చిలుకులు ఈయన చూస్తే బోయి వాడు మధ్యలో ఉన్నాడు ఆమెను ఎక్కడన్నా దొంగలించి మనకేమన్నా అమ్ముతున్నాడు దొంగ 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 దొంగతనములో దొరతనములో భాగ్యవంతునకేదైనా బాధ లేదు ఇది
అది నిరుపేదవాని తప్పినను అది దొంగ సమ్మనటకు అబ్బురంతా అవును, ఇది నాకు అదృష్టము చేతనే లభించినది. నీకు అదృష్టమ చేత నీకు లభించింది అంటున్నావు. నేను హరిశ్చంద్ర చక్రవర్తిని, ఆ, ఈమె నా భార్య చంద్రవతి. హరిశ్చంద్ర చక్రవర్తివా? అవును. ఏమిటయ్యా, ఎన్ని గుళ్ళు కట్టించావు, ఎన్ని గోపురాలు కట్టించావు, ఎన్ని పెళ్లిళ్ళు చేసావు, ఎన్ని దానాధర్మములు చేసిన వాడివి, ఈ రాజ్యములో గొప్పవాడివి నువ్వే, హరిశ్చంద్ర చక్రవర్తివి. నీకెందుకు ఇంత బాధలు ఇచ్చి ఉన్నాయా? స్వామి, విశ్వామిత్ర మహామనేంద్రులకు నా రాజ్య సర్వస్వము ధారపోయినప్పుడు అతనికి మున్ను యజ్ఞార్థమై ఇచ్చదన ధనము ఆ సమయమున నిరూపింపకపోవటం వలన ఆ మునికి నేను ఒప్పబడితే. అంతేనేమయ్యా? దీనికి ఏమన్నా పత్రములు సాక్ష్యములు ఏమన్నా ఉన్నాయా? మా సత్యశీలమే పత్రము, మా వీర చిత్తములే సాక్షి. పత్రములు సాధ్యములు సత్యవిధమే చెబుతున్నావంటే అయినను సరే కొనేస్తాను. అది ఆయన ఎవరు నీకు పంపించి ఉన్నాడు కదా, నన్ను తీసుకుపో. వల్ల బుద్ధి లేదని చెప్పించేసాము. బ్రాహ్మణోత్తమ, మీరు మహాబ్రాహ్మణులు. అయితే ఇదులెంత ధనము వచ్చినను రాని, ఇదులెంత ధనము వచ్చినను రాని, గాది రాష్ట్రమూర్తి నాకెన్ని కష్టములు తెచ్చలే తేని. దివ్య భోగములు అజుడు ఇచ్చలే సత్యము సత్యము గొప్ప ఇటు సోరుండటు తోచనే. వినుడే వినుడే మీరు ముమ్మాట మహాత్మా, నాకెవరి సహాయ సంపత్తి అక్కర్లేదు. మీ వద్ద ధనమున్న కొనండి, లేకుండా త్రోవగలరు. మన దగ్గర ధనం లేదా? ఎంత ఉంది? మీ అవ్వకు వాళ్ళు పుట్టింటోళ్ళు పెట్టిన ధనం ఎంత? నా దగ్గర ఉండేది ఎంత? నా దగ్గర ధనం లేదంటే కొనలేమనుకున్నా. మేము కొనేసామయ్యా. ఏమనుకున్నావు? ధర ఎంత చెప్పా? ధర చెప్పాయా? ధర చెప్పు. వారు మనకు ఉన్నారు. ధర చెప్పు. వాడెప్పుడు ఉన్నాడు? వాడేవాడు నక్షత్రశ్యం. వాడేవాడు బాగుండరా? మన ఫ్యామిలీ సప్రాములు. మీరు ఏ ఫ్యాములు? గోప్యాములు. మేము మురికి ప్రేములు పోసుకునేలా. మనలో మనమాట మనమంతా వ్యాములు చూసుకొని ఇది ఎక్కించుకో. ఇది ఎక్కించుకో. ఇది కొంచెం లేపు. తగ్గించుకో. వ్యాపారం బాగుంది. తగ్గించుకొని చెప్పు. వ్యాపారం పట్ల మొహమాటం పనికిరాదు. పనికిరాదా? చెప్పాయా? ధర చెప్పాయా? ధర చెప్తున్నారు వీడు. చెప్పా.